హలో, నేను మీ సిఎస్ రావు. ప్రతిరోజు ట్రెండ్ అవుతున్నటువంటి న్యూస్ని మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. ఇవాళ ట్రెండ్ అవుతున్నటువంటి న్యూస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం, అలాగే విశ్లేషణ కూడా చేసుకుందాం. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ. ఆయన రాసినటువంటి లేఖ ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్తూ ఆయన రాసినటువంటి లేఖ. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, తాడేపల్లి, గుంటూరు జిల్లా. ఆర్య, నేను నా వ్యక్తిగత కారణాల వల్ల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయుచున్నాను. నా రాజీనామాను తక్షణమే ఆమోదించవలసిందిగా కోరుచున్నాను. ఈ సందర్భంగా మీరు నాకు పార్టీలో అందజేసిన సహకారానికి నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. భవదీయుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని చెప్పి ఈయన ఒక లెటర్ రాసి తాడేపల్లికి పంపించాడు జగన్మోహన్ రెడ్డికి. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అనేది ఇప్పటి వరకు నడిచినటువంటి ప్రచారానికి తెరపడింది. ఇక నుంచి ఆయన ప్రయాణం తెలుగుదేశం పార్టీలో కొనసాగబోతుంది. అంతేకాదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్గా కూడా ఉన్నారు. ఆ ఫ్యామిలీ మొత్తం కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో నెల్లూరు జిల్లాలో కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ స్వీప్ చేస్తుందనడానికి ఈ లేఖ ఒక ఆధారంగా మనం చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ లేఖ కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి మూల స్తంభాల్లాగా ఉన్నటువంటి వాళ్ళలో విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వీళ్ళు మూల స్తంభాలు. ఈ మూల స్తంభాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోయారు అని అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి అన్రెస్ట్ ఏంటి అనేది మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ లెటర్ వైరల్ అవుతుంది. ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అలాగే అక్కడ ఏకపక్ష నిర్ణయాలు, ఇటీవల జరిగినటువంటి 60 నుంచి 50 మంది ఎమ్మెల్యేల యొక్క బదిలీలు, ఎంపీల బదిలీలు, ఇవన్నీ చూసిన తర్వాత వెక్స్ అయిపోయారు. ప్రధానంగా నెల్లూరుకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం నేతలు. మొదటి నుంచి కూడా రాయలసీమ రెడ్లకి, అలాగే నెల్లూరు రెడ్డి సామాజిక వర్గానికి కొంత గ్యాప్ ఉందనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రత్యేకించి కడపలో జిల్లాలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి, నెల్లూరు రెడ్డి సామాజిక వర్గానికి చాలా వ్యత్యాసం ఉంది. కర్నూలు అలాగే నెల్లూరు రెడ్డి సామాజిక వర్గానికి కొన్ని సంబంధాలు ఉన్నాయి, కానీ కడప జిల్లాకు సంబంధించి రెడ్డి సామాజిక వర్గానికి కొంత గ్యాప్ ఉండేది అనేది తొలి నుంచి ఉంది. అందుకే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి రెడ్డి సామాజిక వర్గం ఎవరు కూడా సహకరించలేదు అప్పట్లో అనేది రాజకీయ చరిత్ర చెప్తోంది. ఆ రోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఎవరు సహకరించేవాళ్ళు కాదు రాజశేఖర రెడ్డి. కారణం ఏంటంటే, కడప జిల్లాకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం, నెల్లూరు జిల్లాకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గానికి మధ్య వ్యత్యాసం ఉంది. పైగా నెల్లూరు జిల్లాకు సంబంధించిన రెడ్డి సామాజిక వర్గం మొదటి నుంచి కూడా రాజకీయ ఆధిపత్యాన్ని, రాజ్యాధికారాన్ని అనుభవించినటువంటి సామాజిక వర్గంలో మొదటి వరుసలో ఉంటూ ఉంటారు. పైగా వాళ్ళు ఇంకొకరి దగ్గర బానిసలుగా ఉండాలి, లేదంటే కొంత పరిధుల్లో ఉండాలి అనేది వాళ్ళకి నచ్చదు. స్వేచ్ఛాయుతంగా ఉండాలి, వాళ్ళకి భావ ప్రకటన కానీ, లేదంటే వాళ్ళు స్వేచ్ఛాయుతమైనటువంటి రాజకీయాలు చేయాలి అని చెప్పి చాలా బ్రాడ్గా అనుకుంటూ ఉంటారు. బహుశా అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇమ్మడలేక ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇలా చాలామంది అక్కడ రెడ్డి సామాజిక వర్గం నెల్లూరు జిల్లాలో బయటకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బయటకు వచ్చినటువంటి క్రమంలో నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ రాబోయేటువంటి రోజుల్లో స్వీప్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ అనే దానికి నిదర్శనం. ఆయన నెల్లూరు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికైతే ఈ లెటర్ అయితే వైరల్ అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద షాక్ అని చెప్పి అనుకోవాలి. వైరల్ అవుతున్నటువంటి ఈ లెటరు ఇప్పుడు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ని కొంత వణికిస్తుంది, ఆందోళనకు గురి చేస్తుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇక్కడ మరొకటి వైసీపీలో చేరిన ఎమ్మెల్యే ఆర్కే రామకృష్ణారెడ్డిది ఒక విచిత్రమైనటువంటి పరిణామం. ఆయన ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళారో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి యొక్క వాలకం నచ్చలేదు, ఆయన ఏకఛత్రవర్తిగా వ్యవహరిస్తున్నారు,
అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. షర్మిల పార్టీలో చేరిపోయారు, కాంగ్రెస్ పార్టీలో కండవ కప్పుకున్నారు. షర్మిలతోటి 4 రోజులు టూర్ వేశారు. ఆ హానీమూన్ ముగిసింది. మళ్ళీ ఇప్పుడు తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. దానికి కారణం కూడా ఆయన చెప్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి రాజకీయాలు ఆసక్తికరమని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీలో చేరారు. సో తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా మళ్ళీ కప్పుకున్నారు. ఇటీవలే వైసీపీని వీడి షర్మిల పార్టీలో చేరి సొంత గుటికి చేరుకున్నారు. ఇప్పుడు దీంతో మంగళగిరి టికెట్ మళ్ళీ ఎవరికి దక్కుతుందనే దాని మీద ఉత్కంఠ నెలకొంది. సో ఆర్కే వెళ్ళిపోయారు, ఆయన గ్రాఫ్ బాగలేదని చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళా గంజి చిరంజీవికి ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పారు. కాదు గంజి చిరంజీవిది బాగలేదు గ్రాఫు, కాండ్రు కమల్ని పరిశీలిద్దామని కాండ్రు కమల్ని అభ్యర్థిత్వాన్ని పరిశీలించారు. ఈ లోపలే మళ్ళీ ఆర్కే తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చారు. ఆర్కేనే బెటర్ వీళ్ళందరికీ అని చెప్పి ఒక ఒపీనియన్. ఇదంతా కూడా లోకేష్ బలపడినటువంటి పరిణామం కింద మనం చెప్పుకోవాలి. లోకేష్ బలపడటంతో మంగళగిరిలో ఎవరిని మార్చినా కానీ రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనేది అర్థమవుతుంది. నెక్స్ట్, సో వాట్సాప్ డీపీ మార్చిన ఎమ్మెల్యే ఆర్కే, అంతకుముందు ఇందిరాగాంధీది పెట్టారు, ఇప్పుడు మార్చేసి మళ్ళీ రాజశేఖర రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డిది పెట్టారు. అది ఇప్పుడు వైరల్ అవుతుంది. నెక్స్ట్, బీసీ చేతిలో లోకేష్ ఓటమి ఖాయం. సో ఇదేదో కొత్త స్టేట్మెంట్ ఇచ్చారు. ఈయన కమల్ హాసన్ అని కూడా అంటుంటారు, ఆర్కేని మంగళగిరి కమల్ హాసన్ అంటుంటారు. సో ఆయన ఇప్పుడు బీసీ చేతిలో ఓటమి అంటే ఈయన పోటీ చేయట్లేదు, బట్ ఎవరు నించోబెడితే వాళ్ళని గెలిపిస్తామని చెప్పి యాంగిల్లో ఆయన మాట్లాడారు. సో చూద్దాం, ఆయన ప్రతిపక్షాలు మరో 30 ఏళ్ళు సీఎంకి జగన్ ఉండాలి అని చెప్పి ఆయన అంటున్నాడు. మరి అదే లాజిక్. ఒక్కసారిగా ఒక 2 వారాల్లోనే అద్భుతమైనటువంటి ప్రేమ పుట్టుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి మీద ఆర్కేకి. సో అంత ప్రేమ పొంగటం కారణం ఏంటంటే ఆయనకు రావాల్సినటువంటి కోట్ల రూపాయలు క్లియర్ చేశారు అనేది. నెక్స్ట్, షర్మిల నియంత, ఆమె కింద దొంగల ముఠ. సో వారం రోజుల్లోనే తెలిసిపోయింది షర్మిల నియంత అని. షర్మిల ఒక నియంత అని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల గురించి తెలంగాణ ప్రజలు చెబుతుంటే నమ్మలేదని స్వయంగా చూశాకే తెలిసిందన్నారు. తెలంగాణలో వైఎస్ఆర్టీపీని ఎలా ముంచిందో ఏపీలో కాంగ్రెస్ పార్టీని కూడా అలా ముంచబోతున్నారు. షర్మిల కింద ఒక దొంగల ముఠ ఉందని, ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకునేందుకు ప్లాన్ చేశారని చెప్తున్నారు ఆయన. పూటకో మాట మాట్లాడే షర్మిలను ఏపీ ప్రజలు నమ్మవద్దని, మహానేత వైఎస్ఆర్ బతికి ఉంటే బాధపడేవారు అన్నారు. కళ్ళు తెరిచారు రామకృష్ణారెడ్డి. ఒక వారంలోనే మొత్తం అర్థమైపోయింది. నెక్స్ట్, సో హాయ్ షర్మిలక్క, ఊరికే మీ పార్టీలో జాయిన్ అయినట్టు ఫ్రాంక్ చేయాలనిపించింది, జాయిన్ అయ్యాను, ఓకే ఫ్రాంక్ అయిపోయింది, బై అక్క. సో ఇది ఆర్కే గురించి తయారు చేసినటువంటి ఒక మీమ్. సో అంటే ఆర్కే చెప్తున్నాడు, షర్మిలక్క అయిపోయింది, ఊరికే ఫ్రాంక్ చేశానని, ఇదంతా ఫ్రాంక్ పాలిటిక్స్ అని చెప్పి అతను ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. నెక్స్ట్, వాట్సాప్ డీపీలో ఇందిరాగాంధీ ఫోటో తీసేసి జగన్ గారి ఫోటో పెట్టిన ఆర్కే. సో ఇది వైరల్ అవుతుంది. సో అది ఓసరవెల్లి కూడా ఇంత త్వరగా రంగులు మార్చదు కదరా అంటూ ఆర్కేది అసలు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు పోస్టులు, రకరకాల పోస్టులు. నెక్స్ట్, దాంట్లో ఇది ఒకటి, మనిషిగా నువ్వు ఎప్పుడో సచ్చావు, ఇప్పుడు మేము చూస్తున్నది నీ ప్రేతాత్మను మాత్రమే, మంగళగిరి నియోజకవర్గం నీ ఆత్మశాంతి కోసం యజ్ఞం చేయబోతుంది. సో మంగళగిరి ప్రజలు పోస్టుని చేసి ఎప్పుడో చచ్చిపోయాడు కానీ ఇప్పుడు చూస్తుంది ప్రేతాత్మ అంటూ, ఆర్కేని ప్రేతాత్మ కింద చూస్తున్నారు మంగళగిరి ప్రజలు అంటూ ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. నెక్స్ట్, 2019లో మంగళగిరిలో లోకేష్ ఒక ఓసీ చేతిలో ఎలా ఓడిపోయాడో అలాగే 2024లో కూడా లోకేష్ ఒక బీసీ చేతిలో ఓడిపోతున్నాడు, అందుకు నేను పూర్తిగా సహకరిస్తాను. సో కుల రాజకీయాలు, సామాజిక రాజకీయాలు చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మించినటువంటి లీడర్లు లేరు. నెక్స్ట్, షర్మిల ఒక నియంత, రే నీతి లేని డాష్ డాష్, మొన్ననే కదరా నీ పాదం మీద పుట్టుమచ్చున్నాయి చెల్లెమ్ము అని పాట పాడామని చెప్పి ఒక మీమ్ తయారు చేసి ఇచ్చినటువంటి ఒకటి వాల్ పోస్టర్ వైరల్ అవుతుంది. నెక్స్ట్, మళ్ళీ తిరిగి వైసీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణారెడ్డి, నీకు కమల్ హాసన్ తెలుసా? తెలుసు, యాక్టింగ్ బాగా చేస్తాడు, ఆడికంటే తోపు, యాక్టింగ్ ఎరగదీస్తాడు. అసలు మీమ్స్ మామూలుగా లేవు రామకృష్ణారెడ్డి మీద. కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి పొలిటికల్ ఫ్రాంక్ అలా ఆ విధంగా ఉంది. నెక్స్ట్, సో ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి పార్టీలో చేరడం వల్ల మంగళగిరికి పూర్వ వస్తుందా అని ఒక సర్వే ఏదో పెట్టారు. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయగలరని ఆశిస్తున్నాం. లైక్, షేరు, ఫాలో, ఇది ఒకటి చెప్పారు. నెక్స్ట్, లోకేష్ ఏదో మరి చేశారు, నవ్వుకుంటున్నారు వీళ్ళిద్దరు. అంటే ఫ్రాంక్ బాగా క్లిక్ అయింది సోషల్ మీడియాలో నవ్వుకుంటున్నట్టున్నారు. నెక్స్ట్, సో మంగళగిరిలో కుర్చీ మడిచి వేరే నియోజకవర్గం వెతుక్కోవడమే.
సో అంటే అందరూ ఒకటయ్యారు అని చెప్పి ఒక పోస్టర్. నెక్స్ట్, సో ఇవి, సో ప్రత్యేకించి సోషల్ మీడియాలో ఈ డే మొత్తం ఆర్కేదని చెప్పి అనుకోవాలి. ఆర్కే పార్టీ మారడం మీద రకరకాల మీమ్స్ తోటి వైరల్ అవుతున్నాయి ఆయనవి. ఆ వైరల్ అవుతున్నటువంటి పోస్టులు మీకు వివరించాను. థ్యాంక్ యూ.